పనిచేస్తున్నటువంటి అనేక లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అనేక మంది కొనుగోలుదారు మీ ప్లాట్స్ ఎవరైతే కొంటారో, ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ ప్రయోజనాల కోసం కూడా మీరు అనేక రకాల సౌకర్యాలు తీసుకుంటున్నారు. కాబట్టి తద్వారా భారతదేశం రానున్న రోజుల్లో అర్బనైజ్డ్ కాబోతా ఉంది. మన తెలంగాణలో ఇప్పటికే 30% మించి ఒక హైదరాబాద్లో నివాసం ఉంటాం. ఆ రోజు 50%, మోర్ దెన్ 50% పాపులేషన్ ఈరోజు తెలంగాణలో అర్బన్స్లో ఉంటారు. రానున్న రోజుల్లో చాలా పెద్ద ఎత్తున అది 70% పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అర్బన్స్ అనేటువంటివి అద్భుతంగా ఉండాలి. ఎన్వైర్న్మెంట్ దృష్టికోణం కానీ, ట్రాఫిక్ దృష్టికోణం కానీ, స్వచ్ఛ భారత్ విషయంలో కానీ, మరి సేఫ్టీ విషయంలో కానీ, సెక్యూరిటీ విషయంలో కానీ, మన యొక్క కస్టమర్స్ ప్రయోజనాల విషయంలో కానీ మనము మరి ముందుండాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి తప్పకుండా 2047లో ఏదైతే డెవలప్డ్ కంట్రీగా, వికసిత్ భారత్గా, అభివృద్ధి చెందిన భారత్గా మరి ఏవైతే మనం అనుకుంటున్నామో దానికి తప్పకుండా ఈ యొక్క రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా కీలక పాత్ర పోషించాలని కోరుకుంటూ, మీరందరూ మరొకసారి అడ్వాన్స్గా మీ అందరికీ పేరున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.